Come now, follow my lead. Come now, follow my lead.
ఫిక్స్ అయిపోతా చిన్న గేమ్ అన్నమాట మా అక్క బావకి. సో ఇప్పుడు మేము చూపిస్తాం ఆ గేమ్. పర్ఫార్మెన్స్ తర్వాత అందరూ ఉంటే మీ ఓన్ డిస్క్లైమర్ ఏంటి?
డిస్క్లైమర్ ఏం కావాలి? ఏంటి సార్? మీ ఓన్ రిస్కే. అంకిల్ గేట్లు పని చేయమన్నా వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు మీ ఓన్ తీసుకొని మీ ఇష్టం. మీరు ఎవరు మారిపోతుంది స్టార్ట్ అవుతుంది. చాలా ఏళ్ళు అయిపోయింది మన సంగీత తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అంతే అంట. ఓకే. जन्म 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 साथ चलना यूं ही, कसम तुम्हें कसम आके मिलना यूं ही, एक जान है भले दो बदन हो जुदा, मेरी हो के हमेशा ही रहना, कभी न कहना अलविदा, मेरी सुबह हो तुम ही और तुम ही शाम हो, तुम दर्द हो तू ही आराम हो, मेरी दुआओं से आती है बस ये सदा, मेरी हो के हमेशा ही रहना, कभी न कहना अलविदा. ఓకే, ఇప్పుడు నేను నీ కోసం పాడా, మరి నువ్వు నా కోసం పాడవా? అదే పాడాలి ఏదో ఒకటి. నువ్వు సింగర్వి ఏం కాదు. ఎన్నాళ్ళుగా నాన్నది విరహం, ఎన్నాళ్ళని మొయ్యాలంట హృదయం, అన్నాకి పైన సులువుగా మరి ముగిసేనా. మొదట మాట్లాడగలగెవరు, మొదట ప్రేమని బయటించగలగెవరు, తొలిగా మౌనాలని మోగించగలగెవరో, ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో, ఎదురుగా నిలిచి ఎదగను ఎప్పుడు ఆ క్షణం ఇంకెప్పుడు. చాలా ఉంటుంది నీకు పూర్వం తేజ, మళ్ళీ ఇక్కడ తేజ ఇంకా సృజన ఏమో వచ్చింది ఈ వేళ ఇలలో చందమామ, పదలో పొంగింది ప్రేమ. ఒకసారి కళ్ళలోకి చూస్తే ఒక సాంగ్ పాడుతా నీకోసం లాస్ట్లో. కళ్ళలోకి చూడు, పాడుతా ఒక సాంగ్. చిలిపిగా చూస్తా పెనవేస్తా నిన్నే ఆపేదెలా, చివరికి నువ్వే అలా వేస్తావేవలా, నీతో వేగేదెలా. ఓ ప్రేమ కన్నుల్లో హారే రోజు ఎంతో వాడు అక్కడ చూస్తున్నాడు, నేను సృజన మనసులో మాటను ఒక పాటగా పాడాలి. అలా అనిపించట్లేదు. జోష్ అంటే మీరు ఇక్కడ రండి, మీరు అసలు రండి, మీరు ఇటు రండి, రండి మీరు ఇటు రండి. జోష్ అంటే ఇటు రండి, మీరు ఒకసారి ఇటు రండి, రండి రండి రండి. మీరు పాట కాదు, మీరు ఇక్కడ రండి, తేలికి వస్తేనే అయిపోతుంది. అది కాదండి జోష్ అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉన్న పని వదిలేసి ఇక్కడ డాన్స్ వేసే ప్రోగ్రామ్ ఉండాలి. అది జోష్. వాళ్ళిద్దరు రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు, జోష్ మూడ్ లో లేరు. లేచి డాన్స్ చేసేటట్టు పాడాలి. మీరు పాడండి. లేచి డాన్స్ చేసే పాట పాడాలి. వాళ్ళ పని వదిలేసి వచ్చి డాన్స్ చేయాలి. హలో, అలాంటి అట్లా పిలవకూడదు. మీరు సృజన ఇక్కడ అంటే మీరు వచ్చి డాన్స్ చేయాలంట, మీరేమో అంటున్నారు. తగ్గట్టు మీరు మోటివేషన్ సాంగ్. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మోయువేళ, కారేడు కుసుమాల పచ్చగడ్డి మీన, ఏ కన్నుల్లో తడి అందాలో అందాలే ఈవేళ. వెన్నెలవే వెన్నెలవే నీకే దాటి వస్తావా,
విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే ఎంగే తాకి వస్తావా విరహాన జోడి నీవే కన్ను సోకే ముందే తట్టు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే చినుకులాంటి చిగురు తొడిగే చెలిమి వీసెదరి వెల్లులే ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరి చెలిమి చిరునవ్వులే ఈ పాటలాగే మీ లైఫ్ ఇలా హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ మా వాడు ఫీల్ అయిపోతున్నాడు వాడి ఫీలింగ్ ఏంటో కొంచెం చెప్తామని ఏమంటా చెప్తాను ఫీలింగ్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఇది ఎక్స్ట్రా కరికులం కిందకి వస్తుంది సో మాకు వచ్చిన సిలబస్ చేస్తున్నాము కానీ బట్ ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ టేక్ కేర్ ఆఫ్ యూర్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాపోయు రమ్మట్టాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న వెయ్యడు ఓకే అని అంటి మహాపోయు రమ్మట్టాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మధురి డిష్ చింతా 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 పప్పు రుచి చూడకుంటే తప్పు పప్పు రుచి చూడకుంటే తప్పు ముళ్ళలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు చుట్టమల్లే చుట్టేస్తానే తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనితి నువ్వేనన్నా నాని తరకులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండె
So first question. Who told their parents? I think this is the one first. Who told their parents? I think this is the one first. అలాగే తెలుగులో కూడా అడగాలి. చూడకూడదు, వెనక్కి చూడకూడదు. ఇద్దరు వెనక్కి చూసుకోకూడదు. జెన్యున్ ఫీలింగ్ వాళ్ళది అంతే. మాకు తెలుగులో కూడా క్వశ్చన్ కావాలి. సో ఫస్ట్ ఎవరు చెప్పారు? ఓకే, తినేనా ఫైనల్, ఇంకా తినేనా లైఫ్ డెస్టినేషన్ అని ఎవరు వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పారు? పైకి లేదు ఇంకా. సో తేజ బావా వినేరిరం. నెక్స్ట్, హూ టెక్స్టెడ్ ఫస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ మీటింగ్? ఫస్ట్ మీటింగ్ అయ్యాక ఎవరు ఫస్ట్ ఎవరికి టెక్స్ట్ చేశారు? టెక్స్ట్ మెసేజ్ చేశారు. ఓకే, ఎవరి సోషల్ మీడియాని సీక్రెట్ గా స్టాక్ చేశారు? ఫస్ట్. ఫాస్ట్ ఉండాలి, 2 seconds లో చెప్పేయాలి. సర్ప్రైజెస్ ఎక్కువగా ఎవరు ఇస్తారు బెటర్ గా మీ ఇద్దరిలో? 5 4 ఓడిపోయావు. మెసేజెస్ కి రిప్లై ఇవ్వడానికి ఎవరు ఎక్కువ సేపు తీసుకుంటారు? ఇంకా ఎక్కువ టైం తీసుకోకూడదు, Fast ఓడిపోతున్నాం. ఎవరు ఎక్కువగా పొసెసివ్ గా ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు? క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే ఏమన్నా చెప్తాం ఆన్సర్లు. ఎవరు బాగా కుక్ చేస్తారు? మా అక్క వంట సూపర్ అసలు. ఎవరు 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 ఎక్కువ మొండి ఘటం? ఫస్ట్ మా అక్క చెప్పి ఓకే. అమ్మాయికి ఎవరు ఒకసారి ఎక్కువగా మూవీ చూసేటప్పుడు ఏడ్చేదానికి ఛాన్స్? ఓకే, సో అక్క బాగా ఎమోషనల్ అనమాట. అయితే నెక్స్ట్, కాంప్లిమెంట్స్ ఎవరు ఎక్కువగా ఇస్తారు? ఓకే, బెటర్ లిసనర్. గ్యారంటీగా అమ్మాయి పడుతుంది. దీనికి క్లాప్స్ కొట్టాలబ్బా నిజంగా. మా తేజ బాబు ఎంత ఓపిక్గా వింటారు మా అక్క మాటలు అసలు. మా అమ్మాయి కూడా ఇస్తుంది. ఓకే, సంగీత్లో మీ ఇద్దరిలో డాన్స్ ఎవరు బాగా చేశారు? ఇద్దరు సంబంధం లేదు. ఒక ఓ వేసుకోండి అబ్బా, ఇద్దరు ఎంత మంచిగా ఉన్నారు అసలు. మ్యాగీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఎస్, దట్స్ ట్రూ. నువ్వే డిసైడ్ చేయని ఎవరు ఎక్కువగా చెప్తారు? మా అమ్మాయి చూసావా అనుకోగలదా? సరే, ఫైనల్ క్వశ్చన్. ఇంటిని ఏలేదని ఎవరు? ఇంటి రాజ్యాన్ని ఏలేది? మా అల్లుడు మంచోడమ్మా. మ్యూచువల్ అండర్స్టాండింగ్. నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ అక్క అండ్ బావ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని క్వశ్చన్స్కి పేషెన్స్గా ఆన్సర్ ఇచ్చి చాలా మంచిగా ఇచ్చారు. ఇద్దరు అనుకున్నా అసలు మీరిద్దరు ముందుగానే క్వశ్చన్ పేపర్ చూసారా ఏంటి? అంటే ఇద్దరు ఒకేలా ఎత్తారు ఆల్మోస్ట్ అసలు. అలా అయిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అలాగే కుటుంబంగా నువ్వు నిజంగా చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు, ఇంటికి ఎవరు వెళ్తారు? తేజ. అయిపోయి Come on, Sujata, come on. 1, 2, 3.
నిజంగా మనమే గెలవాలి అమ్ములు. అల్లు గారు చెప్పులు ముట్టుకోవడం ఏంటండి ఎంత పడేక? తేజ మంచోడు, మంచోడు. హెల్ప్ చేయండి అక్కకి, అక్కకి. మీరే అన్నారు కదా బాబా హౌస్ ఎవరు రూల్ చేస్తారు. చెప్పే కదా బాబా, ప్లీజ్ బాబా. చెప్పు గిఫ్ట్ జాతి రత్నాలు. బాబా మీకు లేదు, మీకు లేదు, ఓన్లీ మా బాబా మాకే ఇచ్చారు. బాబా చెప్పు బాబా. కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో కేసు వేయాలి, ఆ పోలీస్ స్టేషన్ రిఫర్ చేసి చాలా పెద్ద ప్రాసెస్. ఒక 5-6 నెలలు పడుతుంది. దీనికంటే మనం డబ్బులు పెట్టి కోయటంలో నిష్ఠాసనం. మీరు డబ్బులు పెట్టుకోండి. కొనేద్దాం. ఒక ట్రూ ఇండియన్ గా మీరు లంచం అని చెప్పకూడదు, బహుమతి ఒక బహుమానం ఇచ్చి బహుమానాన్ని మీరు సిద్ధం చేసుకోండి. దొంగను పట్టుకొచ్చి మీకు చెప్పులు ఇప్పించే బాధ్యత నాది. సో మీ బహుమానం ఏంటో చెప్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి తీసుకొస్తాం. అంటే బాబా ఇందాక నుంచి రెడీ అనుకున్నాం కదా, ఇదే రెడీ అనుకుని తీసుకున్నాం. చెప్పులకి రెడీ అనుకున్నాం. అయినా తేజ భయపడ్డు, అల్లుడే భయపడ్డు. ఇస్తాడు మరదలకి గిఫ్ట్. తగ్గేదేలే. అంటే బాగా ఇస్తాడా తెలుసు, ఎంత ఇస్తాడా అని మరదలు నన్ను వాళ్ళకి ఎక్స్ట్రా ఇప్పుడు అక్క ఉంది కాబట్టి ఓకే లైఫ్ లో ఐదుగురు అంటే కౌంట్ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. నేను చెప్పి ఉన్నందులో కొంతమంది ఉన్నారు కదా రాజు చేసేస్తాను. అస్సలు తగ్గేదే లేదు. బ్లింకిట్ లో అక్కడ తరఫున ఎవరు వాయిస్తారు, ఇక్కడ తరఫున ఎవరు వాయిస్తారు. వాదించక్కర్లేదు, ప్రేమలో వాదన ఎందుకు చెప్పండి. మరదలకు ప్రేమగా ఇవ్వమన్నా మేమేమన్నా అడిగామా? మరదలకి ప్రేమ కాదండి, ఆవిడకి ప్రేమిస్తాడు. ప్రేమ ప్రేమిస్తాడు మరదలు ఏదో ఈ టైంలో. ఫోకస్ అంతా ఆమెనే ఉంది. ఒకసారి ఇక్కడ ఫోకస్ కాస్త మారుద్దామని. ఫోకస్ ప్రేమ ఫ్యామిలీ మొత్తం సమానంగా ఉండాలి. ప్రేమ ఫ్యామిలీ అన్నప్పుడు లాల్ ఫ్యామిలీ ఉంది. కాదు శ్రావణి, శ్రావణి, శ్రావణి కాదు, మీరు మర్చిపోతారు. చెల్లెడు వీళ్ళు, మీరు విలువలు మాట్లాడాలి. అది ఓకే బామ్మర్ది మంచిగా కోరుకుంటాడు. బామ్మర్ది మంచిగా కోరుకుంటాడు. బాగా నేను బామ్మర్దినే నేను కోరుకుంటాను. మంచిగా కోరుకుంటాడు.
చెప్పండి బావా చెప్పులు లేకుండా అంటే కష్టం. తేజ తేజ ఇంకో డాన్స్ ఉంది తేజ, తొందరగా చెప్పవా? పారిపోతుడు ఏం చెప్పులు లేవా? కాదు బావ చెప్పు, దేవుడితో సమానమని. అరే ఒక 10 కొనిచ్చేయచ్చు కదా, ఎందుకు నీకంతా? అగో చందన్ తీస్తున్నాడు. నువ్వే ఆన్సర్ మా ఏ శ్రావణి, అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారు, డాన్స్ చూడు. శ్రావణి, అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారు. రిమైండ్ చేసుకోండి ఒకసారి ముండల్ లెవెల్. ఒక్క డాన్స్ చేసి మళ్ళీ ఫైట్ చేద్దాం. అక్క ఒకసారి మీ చెల్లెల కోసం ఒకసారి ఒప్పించరా? ఒకసారి వచ్చాను బావని ఒప్పించరా? మీరు ఎంతమంది చెల్లెలు వెనకాల వస్తున్నారు ఒకసారి అందరు సరే నువ్వు ఇక్కడితో ఆగదు. అంతమంది అడుగుతున్నారు, చేయొచ్చు కదా. పర్లేదు, ఛాన్స్ తీసుకోవచ్చు. అసలు ఎవరైనా అడుగుతారు మా ఇంటి ప్రేమ పెళ్ళి అవ్వకుండా. ఒకసారి ఆలోచించండి, చూడండి ఇదిగో, అత్తయ్య గారు ఇచ్చేయమని చెప్తున్నారు ఇక్కడి నుంచి. అత్తయ్య గారు ఇచ్చాము. అదే అంతేకాదు, మేము మా నోటితో చెప్పడం మంచిది కాదు. మీరే అగో కళ్ళతో చెప్తున్నారు అమ్మ. అయ్యో, చీ, 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 అంత వద్దండో. చెప్పాలి, రేట్ చెప్పాలి. చెప్పండి. ప్రేమతో ఎంత ఇస్తే అంత. అట్లా కాదు, మీరు స్టార్ట్ చేయాలి. శ్రావణి, ప్రేమతో ఎంత ఇస్తే అంత. మీరు అడగాలి. అట్లా లేదు, చెప్పండి. శ్రీ పాప ప్రేమతో అంటే 1 రూపాయలు ఇచ్చి నాకు అమౌంట్ ఎంత సెట్ అయిందో తెలుసు, కానీ నేను చెప్పా. ఎలా తెలుసు? పేపర్ ఎక్కడ లీక్ అయింది? నాకు చెప్పాడు కాబట్టి లీక్ అయింది. ఆల్రెడీ సెట్ చేసుకున్నారా? ఫ్రీ రిహార్సల్. ఈ పూటే ట్రాన్స్ఫర్ పెట్టించుకోండి, రేపు వాళ్ళంతా ఒకటి అయిపోతుంది. మళ్ళీ మా చెల్లెలు 4 అకౌంట్లు ఎవరితో ఇచ్చేదా మనం చూసుకుందాం. కనీసం పూలు కూడా అఫోర్డ్ చేయలేరా? ఇంటి దగ్గర పైసలు తీసుకుంది, పూలలో పెట్టి కావాలి. ఆ డబ్బులు మా డ్రెస్ చేస్తాం.